ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కేవీపీ కౌంటర్ ఇచ్చారు. తన ఫామ్ హౌస్ లో ఉల్లంఘనలు జరిగినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. తన ఫామ్ హౌస్ ను నిపుణులతో చెక్ చేయించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకునబెట్టాలని బీఆర్ఎస్ తనను టార్గెట్ చేసిందని మండిపడ్డ కేవీపీ హైడ్రా కూల్చివేతలకు పూర్తి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఆక్రమణలు, డ్రగ్స్ పై సీఎం రేవంత్ చేస్తున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని కోరారు. పూర్తిగా ఆక్రమణలో ఉంది, త్రిభువన్ జీవోలో ఉంది, అది ఉల్లంఘనలు పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీన్ని పూర్తిగా కొట్టేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సమాధానం? నా కుటుంబ సభ్యులకి ఫామ్ హౌస్ అన్నమాట కరెక్ట్, 100%. అది త్రిభువన్ జీవోలో ఉన్నమాట కూడా కరెక్ట్. నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌసు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఒక చిన్న అంగుళం కూడా రాదు. ఎఫ్టీఎల్ పరిధి నుంచి బఫర్ జోన్ అని ఉంటుంది, అది 100 అడుగులు ఉండాలి, 30 మీటర్లు. 100 అడుగుల లోపులో ఎఫ్టీఎల్ పరిధి నుంచి 100 అడుగుల లోపల, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, 100 అడుగుల లోపల ఏ విధమైన నిర్మాణం లేదు అక్కడ. దీంట్లో త్రిభువన్ జీవోలో ఉండే ఇంకొక రూల్ ఏమిటంటే, ఒక ఫ్లోర్కి మించి ఉండటానికి వీల్లేదు. ఏ విధంగానూ ఎక్కడా కూడా నా ఫామ్ హౌస్లో 1 ఫ్లోర్కి మించి ఎక్కడా లేదు. తర్వాత త్రిభువన్ జీవో ప్రకారం ఎంత స్థలంలో అయితే అంత వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు, ఇంతకంటే లేదు అని. అంతకంటే ఒక్క స్క్వేర్ మీటర్, స్క్వేర్ ఇంచి కూడా ఎక్కువ లేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏదన్నా వారు దాని మీద ఫర్దర్గా మాట్లాడాలి అని అంటే బీఆర్ఎస్కి ఏమీ లేదు. వాళ్ళు ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలని. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలకమైన నాయకుడిని కనుక నన్ను టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంపించిన ఇది కూడా చూశాను నేను. అందులో రేవంత్ రెడ్డి గారిది, నాది, మేమిద్దరం కలిపి ఉన్నప్పుడు ఇది కూడా వేశారు. రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి. మా ప్రభుత్వానికి, మా పార్టీకి నా మద్దతు పూర్తిగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇందులో ఏదన్నా కనుక ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే, నేను ఇది మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఆథరైజ్ చేసి ఎవరైనా ఒక ప్రత్యేకమైన నిపుణుడిని, విషయ పరిజ్ఞానం ఉన్న ప్రత్యేకమైన టెక్నికల్ పర్సన్ని వాళ్ళు ఆథరైజ్ చేసి పంపిస్తే, ఏది వాళ్ళు కూలీ ఇచ్చి పంపించే వీళ్ళు కాదు. ఈ జెండాలు పట్టుకొని వచ్చి వాళ్ళు కూలీ ఇచ్చి తెచ్చుకొని ప్రదర్శన చేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఇష్టం. ఒక టెక్నికల్ మ్యాన్ని, క్వాలిఫైడ్ టెక్నికల్ మ్యాన్ని, ఎవరినైనా ఒకరిని వాళ్ళు ఆథరైజ్ చేసి పంపిస్తే నా కుటుంబ సభ్యులు వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తారు మా ఫామ్ హౌస్లోకి. వాళ్ళ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవచ్చు. వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది. వాళ్ళు మొన్నే అక్కడ డ్రోన్ కూడా ఎగరేసి మళ్ళీ ఒక కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళు కావాలంటే దాని ద్వారా కూడా సర్వే చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే గూగుల్లో ఉంటాయి, మ్యాప్లో ఉంటాయి, ఇవి ఉంటాయి. ఏదైనా సరే, నాకేమన్నా నా ఫామ్ హౌస్లో 2 ఫ్లోర్స్ ఉందా ఎక్కడైనా, నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఎక్కడైనా ఉందా, నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఎక్కడన్నా ఉందా, నా ఫామ్ హౌస్ లిమిటెడ్ పర్మిటెడ్ ఏరియా కంటే ఎక్కువగా కట్టుకున్నారా అనేది వారు ఎప్పుడు ఎక్కడ దాన్ని ఎట్లా చూపించగలిగినా, వారు పంపించే నిపుణులు చూపించగలిగిన తక్షణం ఎక్కడ ప్రజాధనం వృధా కాకుండా, ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఖర్చుతోటే వాళ్ళు చూపించిన దాన్ని కూల్చేసి
వాళ్ళు నిరూపించాలి. ఆరోపించడం వేరు, నిరూపించడం వేరు. ఆరోపించడం ఏముంది, మన ఇష్టం, మనకు బుద్ధి పుట్టింది ఆరోపించవచ్చు. నేనేమి ఇందులో నా కుటుంబ సభ్యులు దాచుకోవాల్సిన పని లేదు. అదేమీ రహస్యంగా ఉండే ప్రదేశం కాదు, అది అక్కడే ఉంటుంది, అక్కడికి మారదు. నేను ఇంకోటి కూడా వాగ్దానం చేస్తున్నాను, ఈ లోపల మేమేమి దాన్ని వేరే ముట్టుకోవడం కానీ ఇది కానీ చేసేది కూడా ఏమీ లేదు. ఎప్పుడైనా సరే దాని గురించి వాళ్ళ పార్టీ ఆథరైజ్ చేసి మనిషిని పంపించి చూసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.